ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు విపరీతంగా ఇప్పటికే కొనసాగుతూ ఎండలు కొడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట కూడా చల్లటి గాలులు వచ్చు, ఏదైతే ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే 35 నుంచి 37 వరకు కూడా ఎండ తీవ్రత శాతాన్ని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎండలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండలు కూడా దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా విపరీతమైన కొట్టడంతో కూడా ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మధ్యాహ్నం సమయం కావాల్సింది 1 గంట ప్రాంతం దాటినప్పుడు కూడా ఎండల కోసం కూడా ఎండలు కొడుతున్న నేపథ్యంలో కూడా రోడ్లపై కూడా ఎవరు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన కొంతమంది ఇక్కడ పాదచారకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎండలు ఇప్పటికే తీవ్రత కూడా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, ఇంకా వేసవికాలం స్టార్ట్ కాకముందు ఎండలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? వేసవికాలం ప్రారంభం కాకముందే ఎండలు ఉదయం పూట చలిగాలి 10 గంటల వరకు ఉంటుంది. 10 గంటలు దాటిన తర్వాత 11, 12, 1 గంట 2-3 గంటల మధ్యలో విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ప్రజలు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ భూగర్భ జలాలు అడుగంటిపోవడం వలన ఎండలు చాలా భవిష్యత్తులో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నవి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు వాళ్ళంతా బహుజనులు కాబట్టి ఎస్సీలు, బీసీలు, అణగారిన వర్గాలు కూలీలకు పోతారు కాబట్టి ఉదయం పూటనే ఒక టైం టేబుల్ ప్రకారం ఉదయం పూటనే చల్లతలంలో అక్కడ సడిపోయి పనులు చేసే విధంగా మళ్ళీ ఎండలు మీరే 11 ఉరగే మళ్ళీ ఇంటికి వచ్చే ప్రయత్నం చేయలే. ఆ కూలీలు, వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు చేసే టైంలో అక్కడ షెడ్లు ఏర్పాటు చేసి అదేవిధంగా ఎండలు తీవ్రంగా కొట్టకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ, తర్వాత అదేవిధంగా బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ కూలీలకు సరఫరా చేస్తే ప్రభుత్వం దీనికి మంచిగా ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అయితే ముఖ్యంగా మార్చి నెలలో ఏ విధంగా ఎండలు కొడుతున్న నేపథ్యంలో కూడా మే, జూన్ వరకు కూడా ఎండలు ఇంకా తీవ్రత స్థాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ఎండల తీవ్రత కూడా ప్రజలు ఉపసంహరించుకోవచ్చు? ప్రభుత్వం కూడా అంతా ఇప్పుడు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మరి ఎండలు తీవ్రత ఉన్నతోన పబ్లిక్ బయట ఉంటే ఆ ప్రాంతంలో ఒక షెడ్లు వేసి నీడ కల్పిస్తే ప్రజలకు కూడా అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా పట్టణ ప్రాంతాలు తిరిగే వాళ్ళు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, తర్వాత చల్లదనటువంటి పదార్థాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. మొత్తం మీద కూడా ఇప్పటికే మార్చి నెలలోనే ఎండలు కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కూడా మార్చి, మే, జూన్ నేపథ్యంలో కూడా ఎండలు ఇంకా కొట్టే అవకాశం ఉన్నాయి. కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. ఎండల తీవ్రత కూడా ఎవరు కూడా బయటికి రాకుండా, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉపాధికి కూలీలు ఉన్న వారికి ఉదయం పూటనే మార్నింగ్ పూట వెళ్ళి తమ ఉపాధి కూలి పనులు చేసుకుని ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో వాళ్ళకి షెడ్లు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.